విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏమిటిది? నాటకంలో కొత్త అంకమా? అవును మావయ్య. అమ్మా, ఈ నాటకాల ట్రూపులో నువ్వు చేరావా? నేను నీలాగే వెళ్తూ వెళ్తూ ఇలా వచ్చాను. ఏదోలే పాపం, కొంచెం సాయం చేద్దామని ఇలా వచ్చాను. నన్నేమనద్దు. ఆ రోజుని తక్కువ అంచనా వేస్తున్నావు అమ్మా సంజ. ఇలాంటి ప్లాన్స్ని కొన్ని వందలు చూసుంటుంది, కొన్ని వందల్లో వాటిని తిప్పికొట్టుంటుంది. ఆమెతో చెలగాటమాడుతున్నావు అమ్మా. ఆమె తెలివితేటలు బాగా తెలిసిన వినోద్ నేను కలిసి ఈ ప్లాన్ తయారు చేశాం మావయ్య. అయినా తెలివి ఏ ఒక్కరి సొత్తో కాదుగా. మావయ్య సంగతి సరే గాని వినోద్ ఏమంటున్నాడమ్మా? ఇందులో ఉన్నదే చదివాడు, వేరే ఏమంటాడు? అయినా రేపు కాలేజీకెళ్తే గాని ఏ విషయం తెలీదు. మమ్మీ, వినోద్ తిక్క వేషాలేస్తున్నాడు. కొంచెం కంట్రోల్లో ఉంచాలి, లేకపోతే చాలా కష్టం. నో బేబీ, నా మనవడు కోటీశ్వరుడు. ఎంతో మంది అమ్మాయిలు తన వెంట పడుతూ ఉంటారు. వెంటపడ్డ వాళ్ళందరితోనూ ఇలా ఫోన్లో రొమాన్స్ చేయడమేనా? చూడు, వినోద్ అందగాడు. చీ అవతలికెళ్ళండి అని ఆడపిల్లల్ని అసహించుకుంటే రేపు తన ఇమేజ్ ఏమవుతుంది? అందుకే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. మనం అలాంటివన్నీ పట్టించుకోకూడదు. వినోద్ నువ్వు బాగా గారాబం చేస్తున్నావు. చేస్తాను బేబీ. గారాబంగా చూసుకోవడానికైనా గౌరవంగా చూసుకోవడానికైనా ఉన్నది ఒక్కడు. ఆ ఒక్కడు సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాం. నువ్వెలాగూ వినేట్టులేవు. నేనే పూనుకుని వినోద్ని కంట్రోల్లో ఉంచాలి. నో బేబీ, పిల్లల్ని కంట్రోల్లో ఉంచాలనుకోవడం మన స్టేటస్కే ఇబ్బంది. లెట్ హిమ్ కంటిన్యూ ఫర్ ఎవర్. అంటే నిన్న మనం వేసిన ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ అమలు చేశారన్నమాట. అందులో ఇంకా సందేహం దేనికిరా? అబ్బా, నీకెంత గుండె ధైర్యం బాసు. ఒక్కళ్ళనొక్కళ్ళు మెచ్చుకున్నంత మటుకు చాలు గాని. వినోద్ గారు, టెలిఫోన్లో మన మాటలు విని మీ అమ్మమ్మ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? రియాక్షన్ అనుకున్నంత సివియర్గా ఏం లేదు. అదేంటి, మీ అమ్మగారు అమ్మమ్మగారు వెంటనే మీ మీదకు పోట్లాడకు దిగుంటారని, వాళ్లతో ఆర్గ్యూ చేయలేక మీరు సతమతం అవుతూ ఉంటారని, ఇలా రకరకాలుగా ఏవేవో ఊహించుకున్నాను రాత్రంతా. అలాంటిదేమి జరగకపోగా మమ్మీ గ్రాని ఏమీ తెలియనట్టు సింపుల్గా సైలెంట్గా ఉన్నారు. మ్యాటర్ని ఇంకొంచెం సీరియస్ చేయాల్సిన అవసరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. వాట్ డూ యు సే? సీరియస్ చేయడం అంటే? అదే, మన ఇద్దరి గురించి థర్డ్ పర్సన్ ఎవరో వెళ్ళి మా వాళ్ళతో చెప్పాలి. మై గాడ్, మీ వాళ్ళు ఊరుకుంటారా? ముందు చెప్పిన వాళ్ళ నాలుక పీకేయరు. అయితే నేను వెళ్ళను. ఇప్పుడు నిన్ను ఎవరు వెళ్ళమన్నారా? మీరు చెప్పకపోయినా నా అంతటి నేనే వెళ్ళి మీ వాళ్ళతో మ్యాటర్ చెప్దాం అనుకున్నాను. దానికి నీ పర్సనాలిటీ చాలదలేరా? సంజ, ఐడియా. మన మార్కండేయులు మాస్టర్ని పంపిస్తే? పంపిస్తే? ఆయన మన లెక్చరర్ కాబట్టి ఆయన మాటలకు రెస్పెక్ట్ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వైలెంట్ గా మా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఐడియా బాగానే ఉంది బాసు. మాస్టర్ ఇప్పుడే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోకి వెళ్ళారు, వెళ్ళి పిలిచిరానా? అర్జెంట్ గా నేను రమ్మంటున్నానని చెప్పు. దగ్గరుండి మరీ వెంట పెట్టుకొస్తా. వినోద్ ఏమిటి ఇంత పిరికివాడు అనుకుంటున్నావా? ఏ విషయంలో? మన పెళ్లి విషయంలో. నిజానికి సినిమా లెవెల్లో డేరింగ్గా మా ఇంటికి వెళ్ళి మా మమ్మీ గ్రాండ్లతో మన పెళ్లి విషయం డిస్కస్ చేయొచ్చు. కానీ దానివల్ల మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. మన విషయంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను కాబట్టి 1-2 సార్లు వెనక ముందు ఆలోచిస్తున్నాను. నన్ను చేసుకోవాలనుకోవడం వల్లనే కదూ మీకిన్ని ఇబ్బందులు? నోనో, వీటిని ఇబ్బందులు అనుకోవడం లేదు సంజ. రేపటికి మనకు తీపి గుర్తులుగా మిగిలిపోయే ఇన్సిడెంట్స్ అనుకుంటున్నాను. పర్వాలేదు, రావచ్చు. అర్జెంటుగా రమ్మన్నావుట. ఫషోకా? కాదు, మా ఇంటికి. మీ ఇంటికా? ఎస్, నేను సంజ ప్రేమించుకుంటున్న విషయం మీరు మా ఇంట్లో చెప్తున్నారు.
అప్పన్న తన మన మారోడి బైరన మారోడి బైరన మారోడి బై అమ్మగారు ఉన్నారా? అమ్మగోరా అమ్మగోరంటే చిన్నమ్మగోరా పెద్దమ్మగోరా ఎవరైనా పర్వాలేదు. ఇంతకి తమరెవరు చెప్పలేదు. ఆ, ఉమ్. నువ్వు కాలు ఆయ్ ఎవరు నీ తాలూకా? లేదండి. నమస్కారం, నా పేరు మార్కండేయులు. వినోద్ బాబు చదివే కాలేజీలో లెక్చరర్ని. ఐసి అదే ఎక్కడో చూశాను అనుకుంటున్నాను. కూర్చోండి. వినోద్ కాలేజ్కే వచ్చాడు కదా? కాలేజీకి వచ్చాడు. క్లాస్లో కూర్చుని బుద్ధిగా పాఠాలు చదువుకుంటున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చానండి. నేను మీతో మాట్లాడే మాటలు తను వినకూడదని నా కోరిక. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే మీకు కొంచెం ప్రాబ్లమేనండి. మరి నాంచకుండా విషయం ఏంటో చెప్పండి. మామూలుగా ఆస్తులకి అంతస్తులకి సోషల్ స్టేటస్కి మీరెంత విలువిస్తారో నాకు తెలుసండి. కాబట్టి దానికి భంగం కలగకూడదని, మీ మనోభావాలు గాయపడకూడదనే సదుద్దేశంతోనే ఈ విషయం చెప్తున్నానండి. అసలు సంగతి చెప్పండి అని ఓ పక్క నుంచి మొత్తుకుంటుంటే అలాగ నానుతారేటి? ఆ విషయానికే వస్తున్నానండి. పిల్లల బాధ్యత ఇంట్లో ఉండగా మీది, కాలేజీలో ఉంటే మాది. కాబట్టి బాధ్యత కొద్దీ ఈ సంగతి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇటీవల వినోద్ చదువు కన్నా ఓ అమ్మాయి విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నాడు. ఆ విషయం చెప్పడానిక ఇంత బిల్డప్ ఇచ్చారు? లేదండి, అసలు విషయం ఏమిటంటే ఆమె చాలా పేదపిల్ల, పూటకు గతిలేని పేదపిల్ల. ఆమె వినోద్ని వల్ల వేసుకుందో, వినోదే ఆమెను ఇష్టపడుతున్నాడో తెలియదు కానీ ఆ ఇద్దరు పీకల దాకా ప్రేమలో కూరుకుపోయారని అందరూ చెప్పుకుంటున్నారు. స్టాప్ ఇట్. అలాంటి వాళ్లను వినోద్ దగ్గరికే రానివ్వడు. రానిచ్చినా వ్యవహారాన్ని ప్రేమ దాకా రానివ్వడు. క్షమించాలి, ఆ ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. వాట్? ముందుగా హెచ్చరించడం నా ధర్మం అని చెప్పాను. ఆ తర్వాత నన్ను తప్పుపట్టద్దు. సెలవు. ఓ మిసెస్ మాలతి, బాగున్నావా బీడి? ఫైన్. హౌ ఆర్ యు మాలతి? ఇదో ఇలా ఉన్నాను. లోపల కమింగ్. మేడం ఇంట్లోనే ఉన్నారా? లిటిల్ బిజీ. నో ప్రాబ్లం. మీరు వచ్చినట్టు మేడం చెప్తాను. ఈ మధ్య మీరు ఈ హౌస్ వైఫ్ నాట్ కమింగ్. వై? కంపెనీలో ఉద్యోగం మానేశాను కదా బీడి. ఉద్యోగం మానేస్తే ఫ్రెండ్షిప్ ఫర్గెటింగా? స్నేహాన్ని మర్చిపోతే ఇప్పుడు నేను ఎందుకు వస్తాను? మేడం మాత్రం మిమ్మల్ని చాలాసార్లు రిమెంబరింగు. ఇప్పుడే వస్తాను. కూర్చో. నా మీద మీకు కోపంగా ఉందా మేడం? నువ్వేం తప్పు చేశావని నీ మీద కోపంగా ఉంటుంది మాలతి. మీరింటికొచ్చి అడిగినా మీ మాట తోసిపుచ్చాను. మనసులోని బాధను మీతో చెప్పుకోలేకపోయాను. సరిగ్గా కంపెనీ ఇబ్బందుల్లో పడే నాటికి మీకు దూరం అయిపోయాను. నువ్వు ఒక్కదానివే కాదు మాలతి. ఏ ఇద్దరూ నా రెండు కళ్ళు అనుకున్నాను, ఏ ఇద్దరూ నా రెండు చేతులు అనుకున్నాను. ఆ ఇద్దరిలో ఒకడు రాజు కూడా ఈ కంపెనీలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసే వచ్చాను మేడం. ఈ సంగతి నీకెలా తెలిసింది? నిన్న వెజిటబుల్ మార్కెట్లో
రాజు వాళ్ళ మిస్సెస్ ఇద్దరూ కనిపించారు. తనే చెప్పాడు. తన తప్పేమీ లేకపోయినా దీపక్ తన్ని తప్పు పట్టడం గురించి, తన్ని క్రిమినల్గా చూడటం గురించి నా దగ్గర బాధపడ్డాడు. దీపక్ ఏమిటో, బిజినెస్కి సంబంధించి దీపక్ పరిణతి ఏమిటో రోజీ ప్రస్తావన వస్తేనే దీపక్ సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అవుతున్నాడో రాజుకు తెలుసు కదా. తెలిసి దీపక్ మాటల్ని సీరియస్గా తీసుకోవడం దేనికి? నా దగ్గరకు వచ్చి, మేడం దీపక్ ఇలా అంటున్నాడు, నన్నేం చేయమంటారు అని అడుగుండొచ్చు కదా. ఎందుకు అడగలేదు? అహం అడ్డొచ్చి ఉంటుంది. అవసరం ఉంటే వాళ్లే వచ్చి బతిమలాడుకుంటాలే అని అనుకుని ఉంటాడు. రిజైన్ చేసిన ఇన్నాళ్లకు నువ్వైనా వచ్చి కనిపించావు గాని రాజు మాత్రం కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇదేనా అతను కంపెనీ పట్ల తోబుట్టువు లాంటి నా మీద చూపించే ప్రేమ? మేడం, మొదట్నుంచి నా జీవితం ఇంతే మాలతి. ఎవరినైతే వీళ్ళు నా వాళ్ళు అనుకుని సంబరపడిపోతానో వాళ్ళు నాకు మిగలరు. పైగా వాళ్ల కారణంగా కొంత బాధ మాత్రం మిగులుతుంది. అసలు దీనికంతటికీ మూలకారకుడు ఒకడున్నాడు మేడం. ఎవరతను? గిరి. ఈ మధ్యనే రోజీగారి దగ్గర చేరాడు. అతను చేరిన దగ్గర నుంచి ఈ డిస్టర్బెన్సెస్ మొత్తం మొదలయ్యాయి. ఒకరు డిస్టర్బ్ చేస్తే చెల్లా చెదరయ్యేది అదేం అనుబంధం మాలతి? ఎప్పుడూ ఒక నని ఎరుగని మావారు గిరి అనే వ్యక్తి గురించి, అతని దుష్ట స్వభావం గురించి ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నారు. ఆ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను. ముందు జాగ్రత్త పడతారని. జాగ్రత్తలు పడుతూ పోవడానికి పరిమితమైతే ముందుకెళ్లలేం మాలతి. మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉండాలే కాని ఇలాంటి గిరులు 100 మంది వచ్చినా ఎవరిని ఏమీ చేయలేరు. నేను వెళ్ళొస్తాను మేడం. గుర్తుంచుకొని ఇంటికొచ్చినందుకు థ్యాంక్స్ మాలతి. ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందేంటప్పా? మాస్టర్ వచ్చి నా లవ్ స్టోరీ గురించి చెప్పగానే తుఫాన్ రేగిన సముద్రంలా అల్లకల్లోలంగా ఉండాలి కదా. ఇక్కడికి రావడానికి భయపడి మార్కండేయులు మాస్టారు ఏ మ్యాట్నీ షోకు చెక్కేలేదు కదా. మన గురించి తెలుసు కూడా మాస్టర్ అంత సాహసం చేస్తాడా? నో. ఒకవేళ ఇది తుఫాను ముందటి ప్రశాంతతేమో చూద్దాం. వినోద్, హాయ్ మామ్. ఒక్కదానివే కనిపిస్తున్నావు. వేర్ ఈస్ గ్రానీ? గ్రానీ మూడాఫ్లో ఉంది. ఎందుకు? నీ గురించి ఏదో కలగందట. ఐసి, నేను చదువు మానేసి బిజినెస్ చేస్తున్నట్టు, బిజినెస్లో సక్సెస్ అయినట్టు, టాప్ 10 బిజినెస్ మ్యాగ్నెట్స్లో నేను ఉన్నట్టు, బిల్ గేట్స్ నా కోసం నా బిల్డింగ్ ముందు పడిగాపులు కాస్తున్నట్టు మళ్ళీ కలగందా? నో వినోద్, మీ కాలేజీలో ఒక పేదమ్మాయి ఉన్నట్టు, ఆమె నువ్వు ప్రేమిస్తున్నట్టు, మీ ఇద్దరి ప్రేమ గురించి కాలేజ్ మొత్తం కోడై కూస్తున్నట్టు, త్వరలోనే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు వచ్చిందంట కల. దాంతో మూడోఫై కూర్చుంది. వాట్ ఏ సర్ప్రైజ్. మమ్మీ, డే టైం కనే కలలు నిజమవుతాయా? లెక్క ప్రకారం అయితే కాకూడదు. అదేమిటో, అందరూ కలలు కన్నాక వాటిని నిజం చేసుకోవాలని ట్రై చేస్తారు. కానీ నా విషయంలో మాత్రం నా ప్రేమ నిజమని రుజువయ్యాకే గ్రానీ కలగంది. అమేజింగ్. ఒకవేళ గ్రానీ వచ్చి నిన్ను అడిగితే ఇలాంటివి నీ విషయంలో జరగవని మాటిస్తావుగా? నో మమ్మీ. ఏ? ఎందుకంటే నేను సంజయ్ అమ్మాయిని ప్రేమించిన మాట నిజం. ఆమె పేదదనేది ఇంకా నిజం. మీ ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది ఇంకా ఇంకా నిజం. వినోద్, గ్రానీ, నేనిప్పుడు విన్నదంతా అబద్ధమని చెప్పు.
నిజాన్ని అబద్ధం అని చెప్పి నిన్ను మోసం చేయమంటావా గ్రాని? అంటే అందరూ అనుకుంటున్నట్టు పూటగతి లేని పేదదాన్ని నువ్వు ప్రేమించిన మాట నిజమేనన్నమాట. ప్రేమించడం ఒకటే కాదు గ్రాని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అదే మీకు కూడా ఓ మాట చెప్పి, మన గార్డెన్లో నాటే మొక్కల్లో కూడా మన స్టేటస్కి తగినవి ఉన్నాయా లేవా అని చూస్తాను. అలాంటిది ఏ అర్హత లేని దాన్ని కోడలుగా ఇంట్లోకి ఎలా రాణిస్తాననుకున్నావు? సంజయ్ నువ్వు చూడలేదు గ్రాని, చూస్తే మాత్రం ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని కోరుకుంటున్నా. పెద్ద పెద్ద సంబంధాలు నీ కోసం ఒక పక్కన వెయిట్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక పూట గతిలేని దాన్ని కోడలుగా తెచ్చుకునేంత అవివేకని కాను. అంటే నా ఇష్టాలతో మీకు సంబంధం లేదా? వినోద్, చెబుతున్నది చెవికెక్కుతోందా? మమ్మీ ప్లీజ్, ఇన్నాళ్ళు మీరు చెప్పింది నేను వింటూ వచ్చాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పింది మీరు వినండి. వినకపోతే నేను ఈ జన్మలో మీ మాట వినను.